జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మనిచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల నా తెలంగాణ. కోటి రత్నాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. 3.5 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్థులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమ, అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలని, ప్రజలు ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జనసేన నాయకులు, వీర మహిళలు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు, కష్టసుఖాల మధ్య నిర్మాణం పొందిందని తెలిపారు. ఆ పోరాటం ప్రజల ఐక్యతకు సాక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేయాలన్న దృక్పథం జనసేన పార్టీకి ఎల్లప్పుడూ ఉంది అని అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని శంకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గళం విప్పారు. భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. ఈ విషయంలో మన నేత పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనం మాకు బలాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పార్టీ నిర్మాణం అతి త్వరలో జరుగుతుంది. ప్రతి కార్యకర్తకు గౌరవం ఉండేలా, ప్రజల సమస్యలపై పోరాటం చేసేలా జనసేన త్వరలోనే బలంగా ఎదుగుతుంది. దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళా నాయకులు కావ్య, మండపక శిరీష, జనసేన నాయకులు ఆర్కే సాగర్, దామోదర్ రెడ్డి, ఎడమ రాజేష్, సురేష్ రెడ్డి, నందగిరి సతీష్, బిట్ల రమేష్, చారి, సాంబశివుడు, కార్తీక్, నగేష్, రామలింగం, కొల్లా, శంకర్, వెంకటేశ్వరరావు, పవన్, రత్నసాయి, ద్రాక్షాయిని, దుర్గా, జీవన్, సుబ్బు మరియు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 12 నుంచి 41,000 స్కూళ్లు, 4,000 సంక్షేమ హాస్టళ్లలో దీన్ని ప్రారంభిస్తామన్నారు. అన్నదాతల గౌరవం పెంచేలా వారి చేతుల మీదుగానే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. కృష్ణా డిస్టిక్ ఘంటసాల మండలం కొడాలి మార్కెట్ యార్డు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు. సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందాం. సుపరిపాలనకు ఏడాది పేరుతో ఉదయం మహిళలు రంగవల్లులు వేసి కూటమి విజయాన్ని పండుగలు చేసుకుంటారు. పీడ విరగడై ఏడాది పేరుతో సాయంత్రం దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పండుగ చేసుకుందాం. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం. పోస్టర్ రిలీజ్ వేడుకలో ఎమ్మెల్సీ శ్రీ పి హరిప్రసాద్ గారితో కొట్టే వెంకటేశ్వర్లు, ఉదయగిరి పిఓసి. గత సంవత్సరం నా సొంత నిధులతో సభ్యత్వ రుసుము చెల్లించుకోలేని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 700 మందికి పైగా పేద కార్మికులకు జనసేన పార్టీ సభ్యత్వం ఇప్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు వారిలో 2 మరణించగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించి ఈ రోజు ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు మరియు జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాన్ గారితో కలిసి వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున అందించడం జరిగింది. ఇంటి పేద దిక్కు కోల్పోయిన 2 పేద కుటుంబాలకి నా చిన్న సాయంతో ఆర్థిక భరోసా కల్పించడం ఈ రోజు నాకెంతో ఆత్మసంతృప్తినిచ్చింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాధితుల వివరాలు. పోతల దుర్గారావు గారు JSPO 7908240 వరదలలో చిక్కుకొని చనిపోవడం జరిగింది. పసుమర్తి సుధాకర్ గారు JSPO 7906441 లారీ ప్రమాదంలో మరణించడం జరిగింది. బాడిత శంకర్ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ జనసేన. 8వ తేదీన తిరుపతిలో హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్. ఈ నెల 8వ తేదీన తిరుపతిలోని తారకరామ స్టేడియంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మెరూమ్ భాస్కర్ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వేగోళ్ల లీలాకృష్ణ. విజయవాడ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగోళ్ల లీలాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వహణాధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి ఆయన బాధ్యతలు స్వీకరించారు.